వాళ్ళని ఎవడన్నా చంపితే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోండి, మేము సపోర్ట్ చేస్తాం. అటవీ ప్రాణులు వన్యప్రాణులు ఏవైతున్నాయో వన్యప్రాణులు బతకాలి, మేము కాదంటలేము. కానీ టైగర్ జోన్ పేరు మీద ఈ గ్రామాలను తీసేస్తాం, చీలపల్లిని తీసేస్తాం, మాలిని తీసేస్తాం, మాణిక్పట్నాన్ని తీసేస్తాం, ఆరిగూడని తీసేస్తాం, పూసుగూడని తీసేస్తాం, దుబ్బగూడని తీసేస్తాం, ఉడికిల్ని తీసేస్తాం, దిందని తీసేస్తాం, చిత్తామని తీసేస్తామని గ్రామాలను తీసేస్తే వీళ్ళు చావడం తప్ప ఎక్కువ. మీకు టైగర్లు ఎంత ముఖ్యమో మాకు మనుషుల ప్రాణాలు కూడా అంతే ముఖ్యం. మీరు టైగర్ జోన్ పేరు చెప్పి వీళ్ళందరినీ ఊర్లు తీసేయండి, మీ సర్వే చేస్తాం, అది చేస్తాం, మొత్తం కథం చేస్తామంటే మేము తిరగబడ్డం తప్ప ఇంకో మార్గం లేదు. టైగర్ బతకొద్దని అంటలేము, టైగర్లు మంచిగానే ఉండాలి, మేము కూడా బతకాలి, మా పిల్లలు కూడా బతకాలి, మా పిల్లలు కూడా మీ అసోటి తిరిగా మరి ఉద్యోగాలు చేయాలి, అడవి పట్టణ ప్రాంతాలకు పోవాలి, మా పిల్లలు కూడా మంచిగా చదువుకోవాలి. మరి ఇదే విషయం చెప్తున్నా. అందుకని దయచేసి ట్రాక్టర్లు సీజ్ చేయడం కానీ, ఎడ్ల బండ్లు కచ్చులాలు సీజ్ చేయడం కానీ, అరకలు సీజ్ చేయడం కానీ ఇవన్నీ చేయకండి. నేను ఇవాళ ఆఫీసర్లతో కూడా మాట్లాడినా, వాళ్ళు వెంటనే స్పందిస్తామని చెప్పిర్రు. మరి ఇదే విషయం మరొకసారి చెప్తూ మరి ఇంత గొప్పగా పోరాడుతున్న మిత్రులందరికీ, అదేవిధంగా వాళ్ళందరూ సపోర్ట్ చేస్తున్న బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు చాంద్ గారికి, అస్లాం గారికి, నందాజీ గారికి, ఇంకా అందరు లక్ష్మణ్ గారికి, అందరూ మిత్రులకు కూడా మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తూ జై తెలంగాణ.